యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? కొంచెం గ్యాప్ వచ్చిందనమాట మనకి ఈ గణపతి నవరాత్రుల వల్ల. ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మ అమ్మ అని పిలిచావు అనే చక్కని పాటను పాడుకుంటున్నాం మనం. విచిత్ర బంధం చిత్రం నుంచి. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీలో ఎవరికైనా మ్యూజిక్, సంగీతము A to Z మీకు నేర్చుకోవాలనిపిస్తే నాకు ఫోన్ చేయండి, నేను నంబర్ ఇస్తున్నాను. A to Z అంటే ఏమీ లేదు, మీకు పక్కా క్లాసికల్ చెప్తాను. అలాగే మూవీ సాంగ్స్, లైట్ మ్యూజిక్ సాంగ్స్, ఫోక్ మ్యూజిక్ సాంగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ విత్ స్వరంతో చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడు మన ఛానల్ చూసేటువంటి అభిమానులు ఒక 50-60 మంది వరకు నేర్చుకుంటున్నారు నా దగ్గర ఆన్లైన్లో. దేశాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి, అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి, మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే. అలాగే బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్కి అలాగే ఆన్లైన్లో మీరు ఎవరైనా మ్యూజిక్ నేర్చుకోవాలనిపిస్తే దానికి కూడా నాకు ఈ నెంబర్ ఫోన్ చేయండి. 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. సంవత్సరంలో వచ్చినటువంటి విచిత్ర బంధం అనే చిత్రం నుంచి అమ్మా అమ్మా అని పిలిచావు అనే అద్భుతమైనటువంటి పాటను పాడుకుంటున్నాం మనం. రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం పి సుశీలమ్మ గారు, గానకోకిల మహాతల్లి. ఈ మధ్యనే హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చారంట, కొంచెం తేడా చేసి మళ్ళా క్షేమంగా ఇంటికి వచ్చారు. ఆ సుశీలమ్మ తల్లి 100 సంవత్సరములు ఇంకా పైబడి వర్ధిల్లాలని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో నా తరపున, మీ తరపున, అందరి తరపున కోరుకుంటున్నాను. సుశీలమ్మ గారు, చాలా సంతోషం అండి. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి, నిండు నూరేళ్ళు. రాగం కళ్యాణి రాగం, అంటే మేచ కళ్యాణి రాగం. ఇది 65వ మేళకర్త రాగము, సంపూర్ణ రాగము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు. సరిగమ పదనిస సానిదప మగనిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి శుభము, గాత్రి అంతరగాంధారము, మాటు ప్రతిమధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకల నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. నేను అన్యస్వరం అనలేదుగా, నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములేమి కలపలేదనమాట. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. నడక చాలా ముఖ్యం. తిస్రగతి తిస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున, లేదు 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తాయి అనమాట. అయితే తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారు. ఇక్కడ చూడండి, తక్కిట్ట 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 అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 4:30 శృతిలో ఉంది. నేను కూడా 4:30 శృతిలోనే పాడుతున్నాను. వెస్ట్రన్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 4:30 శృతిని, ఈ క్యాషియోని చూడండి ఇక్కడ, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మన సా అంటాం, 1వ శృతి. వెస్ట్రన్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. ఇప్పుడు మన స్కేలు సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ అంటే 4:30 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఎఫ్ షార్ప్ నుంచి హై పిచ్ ఎఫ్ షార్ప్ వరకు పాటను పాడుకోబోయే ముందు మనం మేచ కళ్యాణి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సాని ధప మగరి స, సరిగమ పదని సాని ధప మగరి స.
లో పిచ్చిలో సని దని సా. అయితే తారస్థాయి షడ్జమాన్ని వాడలేదు. మిడిల్ పిచ్చిలో సరిగమ పద వరకే సంచారములు ఉన్నాయి. పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో, నా కాళ్ళకు బంధం అయినావు. అమ్మ అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో, నా కాళ్ళకు బంధం అయినావు. చరణం మనం పాడుకుంటున్నాం. తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. ఎవరికి మనసివ్వని దానను, ఏ మమతకు నోచుకోని బీడును. ఎవరికి మనసివ్వని దానను, ఏ మమతకు నోచుకోని బీడును. మోడులా ఈ బ్రతుకును మోసాను, మోడులా ఈ బ్రతుకును మోసాను. నీ ముద్దు మోము చూసి మరల మొలకెత్తాను. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో, నా కాళ్ళకు బంధం అయినావు. ఫస్ట్ చరణం రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. కన్న తల్లి ఎవ్వరో ఎరుగవు నువ్వు, కడుపు తీపి తీరని తల్లిని నేను. కన్న తల్లి ఎవ్వరో ఎరుగవు నువ్వు, కడుపు తీపి తీరని తల్లిని నేను. కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో, కాలమే ఇద్దరిని కలిపింది ఎందుకో. ఒకరి కొరత ఇంకొకరు తీర్చుకునేటందుకు. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో, నా కాళ్ళకు బంధం అయినావు. అమ్మా అమ్మా నీ పిలిచావు, ఆ కమ్మనైన పిలుపుతో కట్టేశావు. ఏ తల్లి కన్న బాబువో, నా కాళ్ళకు బంధం అయినావు. అమ్మా అమ్మా నీ పిలిచావు. చూసారండి, సుశీలమ్మ గారంటే ఎంత కమ్మగా పాడుద్దో అండి. మహాతల్లి పుట్టేసింది. మహాతల్లి ఈమె మానవ మాతృరాలను కొట్టి
అది శుద్ధ అబద్ధము. అమ్మవారి అంశ, అమ్మవారి రూపం అనమాట. ఎన్ని పాటలు పాడారు తెలుగు వారికి, చాలా సంతోషం. ఇప్పటి వరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మనకి ఒక వీడియో పాట, ఒక వీడియో సాంగ్ విత్ స్వరం అంటే గాయకులకు, ఇంకొక వీడియో అనుస్వరములతో ఇన్స్ట్రుమెంట్స్ వారికి, ఇంకొక వీడియో కీబోర్డ్ ప్లేయింగ్ నా ఫింగర్స్ కనిపిస్తూ ఉంటే 4వ వీడియో అనమాట. అది గాయకులకు, ఇన్స్ట్రుమెంట్స్ వారికి 2 రకాలుగా స్వరాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.